ఏదైతే ఆర్కే రోజా నోటికి అదుపు లేకుండా మాట్లాడుతుందో వాటిపైన వైసీపీలో అంతర్మదనం మొదలైంది. ఈ పంచాయతీ కాస్త జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరింది. చేరటంతో వైసీపీలో రోజాకు చివాట్లు పెట్టారు. అంతేకాకుండా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, అంతేకాకుండా నువ్వు నిన్న మాట్లాడిన వీడియో మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పేసి వైసీపీ ఆఫీస్ నుంచి రోజాకు చివాట్లు మొదలయ్యాయి. సో ఏదైతే అందరికీ నమస్తే. ఫస్ట్ టైం ఆర్కే రోజా ఫ్లైట్ ఫిరాయించేశారు. నేను చాలా సభ్యతగా సంస్కారంగా మాట్లాడాను. కావాలనే జనసేన పార్టీలో ఉన్నటువంటి స్క్రాప్ దానికి సమాధానం చెప్పక నా మీద మరియు భారతమ్మ గారిని అసభ్యకరంగా మాట్లాడారని చెప్పారు. బహుశా రోజా మామూలుగా మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదు. కానీ ఫస్ట్ టైం ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చిందంటే వైసీపీలో చాలామంది రోజా మీద పెద్ద ఎత్తున కంప్లైంట్ చేశారు. రోజా మాట్లాడే మాట్లాడకుండా పార్టీ చాలా డ్యామేజ్ అవుతుంది, పార్టీకి చాలా నష్టం జరుగుతుంది, ఫస్ట్ రోజాని కంట్రోల్లో పెట్టుకోవాలి, లేకపోతే పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుద్ది అని చెప్పడంతో వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కార్యాలయం నుంచి రోజాకు చివాట్లు పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడినటువంటి వీడియోకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు. నీకుండా అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చేసి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా మనం మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడినటువంటి వీడియో చూపిస్తున్నారు వాళ్ళు, తద్వారా మనం జనాల్లోకి వెళ్ళి మాట్లాడాలనుకుంది అది ప్రజల్లోకి చేరవేయలేకపోతుంది. ఒక రకంగా పార్టీకి మీకున్న డ్యామేజ్ అవుతుంది, మీరు తీరు మార్చుకోవాలి అని చెప్పడంతో పాటు గట్టిగా చివాట్లు పెట్టారు. సో అప్పుడు కానీ మన డైమండ్ రాణికి బొమ్మ కనపడి సీన్ అర్థమైపోయింది. ఓహో, ఇప్పటిదాకా నా నోరు వాడుకున్నటువంటి ఇవాళ వైసీపీ పార్టీలోనే ఈరోజు నా నోరు మూసుకోమంటున్నారు. కాబట్టి అంటే వాస్తవానికి ఏంటంటే వైసీపీ కూడా తత్వం బోధపడింది. ఎన్ని రోజులండి ఇట్లాంటి వల్గర్ లాంగ్వేజెస్ మాట్లాడిస్తే ఎంకరేజ్ చేస్తారు చెప్పండి? ప్రజలు ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు కదా. కాబట్టి వైసీపీకి తత్వం బోధపడింది. జగన్ ఆఫీస్ నుంచి రోజాకు చివాట్లు వచ్చాయి. ఇప్పుడు మన రోజా మీడియా ముందుకు వచ్చి చాలా ఇంతకుముందు ఒకటి చెప్పారు, పతివత పరమాణం వండితే అది వేడి నగరం నుంచి అమరావతి వచ్చిన దాకా కూడా వేడి చల్లారలేదు అని అంటారు కదా. అట్లాంటి పతివత కబుర్లు చెప్తుంది మన రోజా. ఒకసారి మన రోజా ఏం మాట్లాడుతున్నారో చూడండి. చూసిన తర్వాత ఆ వీడియోకి మనం పూర్తి స్థాయిలో కౌంటర్ ఇద్దాం. ఈరోజు జనసేనలో ఎంత దిగజారిపోయారంటే ఎప్పుడు భారతమ్మ గురించి అడుగుతారు, ఎక్కడ భారతమ్మ ఎప్పుడు రావాలో అప్పుడు వస్తూనే ఉంది. సంక్రాంతికి వస్తారు, ఉగాదికి వస్తారు. నేను అడిగింది ఏంటి, ఎప్పుడు అడుగుతారు కదా, మా వదిన చూడండి మా అన్నతో లక్షణంగా వచ్చి భగవంతుడికి పూజ చేయడమే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని అన్న ద్వారా ఎలా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాంటప్పుడు తెలుగు వాళ్ళై ఉండి తెలుగు న్యూ ఇయర్ ఉగాదికి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, మిగతా మంత్రులు గాని ఎందుకు వాళ్ళ భార్యా సమేతంగా వాళ్ళ కార్యక్రమాలు చేసి, అంటే పూజలు చేసి ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, వాళ్ళ నియోజకవర్గ ప్రజలు బాగుండాలని ఎందుకు శుభాకాంక్షలు చెప్పలేదు అని అడిగారు. ముఖ్యంగా చైర్మన్ బిఆర్ నాయుడు కొండ మీద పంచాంగ శ్రవణం పెట్టి భార్య సమేతంగా రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని భగవంతుడిని కోరుకోవాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి కనీసం ఆంధ్రప్రదేశ్ లో లేరు వీళ్ళెవరు, ఒక చంద్రబాబు నాయుడు తప్ప. అది నేను అడిగితే దానికి సమాధానం చెప్పేవాడు లేడు. తెలుగుదేశం జనసేనలో ఎప్పుడు సమాధానం చెప్పరు. స్క్రాప్ ఉంటారు కదా, క్యారెక్టర్ లేని స్క్రాప్ అందరినీ తీసుకొచ్చి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. అలా మాట్లాడటం వల్ల వాళ్ళ పార్టీ చులకనైపోతుంది తప్ప మరొకటి కాదు కదా. సాంప్రదాయని శుద్ధ పూస లెక్కన అమ్మ వచ్చి మాట్లాడుతుంది. ఏమంటుంది, నేనేం అనలేదండి బిఆర్ నాయుడిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీ సతీమణులు ఎందుకు ఉగాది శుభాకాంక్షలు చెప్పలేదు? ప్రతిసారి మా భారతమ్మ వదిన్ని మీరు అడుగుతుంటారు కదా, మరి నేను చక్కగా మా అన్న వదిన ఇద్దరు కూడా పార్టీ ఆఫీస్లో ఉగాది సంబరాలు నిర్వహించారు కదా, మరి మీరెందుకు హిందువులు అయి ఉండి, అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు హిందువులు కాదని చెప్తుంది మా రోజా.
మీరు ఎందుకు పాటించలేదని చెప్పి అని అంటుంది. సరే, నువ్వు ఇంత సాంప్రదాయబద్ధంగా అడుగుంటే ఎవరు దాని మీద కాంట్రవర్సీలు చేసేవాళ్ళు కాదు, ఎవరు దాని గురించి మాట్లాడేవాళ్ళు కాదు. సరే, నువ్వు అడిగిన వీడియోకి వాళ్ళు కూడా సమాధానం చెప్పేవాళ్ళే. కానీ నువ్వేమన్నావో గూగుల్లో తెలుసు. గూగుల్ అప్పుడే వీడియో డిలీట్ చేయలా. యూట్యూబ్లో ఆర్కే రోజా ఏం మాట్లాడిందని అంటే నీ నీ నువ్వు వాగిన వాగుడు, చెత్త వాగుడంతా బయటకు వస్తుంది. నువ్వేం చెప్పావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడావు? అడ్డగాడిదలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీ అడ్డగాడిదైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, బీఆర్ నాయుడు ఎందుకు ఉగాది పండుగలు జరుపుకోలేదు, ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పలేదు. అలాగే మాట్లాడితే సనాతన ధర్మం అంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన సతీమణి గారితో ఎందుకు ఉగాది శుభాకాంక్షలు మీరు తెలియజెప్పలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మీ సతీమణి గారు అయినటువంటి నారా భువనేశ్వరి గారు హెరిటేజ్లో కూర్చొని పాలు పితుకుతున్నారా? ఇది నువ్వు మాట్లాడిన మాట. ఒకవేళ కావాలంటే నేను వీడియో ప్లే చేస్తా. నువ్వు ఇప్పుడు ఏదైతే మాట్లాడావో ఆ విధంగా మాట్లాడి ఉంటే ఎవరు కూడా దాని గురించి మాట్లాడేవాళ్ళు కాదు రోజా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఆర్కే రోజాకి ఎగెనిస్ట్గా చాలామంది కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఆ దరిద్రపు నోరుని మనం కట్టడి చేయకపోతే రానున్న రోజుల్లో ఈ 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏదో పిచ్చి మందు దాగి పిచ్చి పిచ్చిగా వాగుతుంది. రోజా ప్రెస్ మీట్ పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజాకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించాలి. ఎందుకంటే ఆ డ్రింక్ చేసి ఆమె మాట్లాడుతుంది, అందుకే కంట్రోల్ బ్యాలెన్స్ చేసి మాట్లాడుతుంది అని చెప్పేసి వైసీపీలో చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే మగాళ్ళు అయితే రెండులా చూసుకుందాం, ఆడింగి వెదవల్లారా, ఇవన్నీ ఏంటి, ఈ భాష ఏంటి, ఈ మురికి లాంగ్వేజ్ ఏంది. కాబట్టి చాలామంది చెప్పడంతో పాటు ఇక వైసీపీలో రోజాని వదిలించుకోకపోతే మాత్రం మీ పార్టీకి రామ్ రామ్ చేస్తామని చెప్పడంతో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచన చేశాడు. రోజా ఈ హెరిటేజ్లో పాలు పితుకుతున్నారా, అడ్డగాడిదలారా, ఈ 2 పదాలు వాడకుండా ఉంటే భారతిరెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రస్తావించేవాళ్ళు కాదు, ఆ పదాలు వాడేవాళ్ళు కాదు. ముందు అసలు ఏమేముంటుందంటే స్క్రాప్ అంట, జనసేన పార్టీలో వాళ్ళ స్క్రాప్ అంట. మరి నువ్వు స్క్రాప్ గూడెం నీది. ఇంకా నీ గూడెంలో చెప్పాల్సిన పనిలే, ఎంత స్క్రాప్ ఉందో నీ గూడెంలో ఎవరు చెప్పాల్సిన పనిలే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నీదేం ఎర్రచందనం గూడెం కాదమ్మా, నువ్వు పెద్ద స్క్రాప్ గూడెము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేస్తావంటే నీ నోరు సంబలించుకో, నీ నోరు చక్కగా మాట్లాడు. ఏదో నువ్వు ఎట్లా పెడితే అట్లా మాట్లాడతాను, నేను చాలా అసలు చూడు ఎంత అమాయకంగా చెప్తుంది. నేను ఇలా అడిగితే వాళ్ళు ఇలా రియాక్ట్ అయ్యారు, సమాధానం సమాధానాలు చెప్పలేకపోవడానికి వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏముంది, బ్రహ్మాండంగా చెప్తారు సమాధానాలు. నీకు ఏ క్వశ్చన్ కావాలో అడుగు, ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నీలాగా మీడియా ముందుకు వచ్చేసి అడ్డవాగుడు వాగిపోయి అడ్డగాడిదలు, నిలువు గాడిదలు ఇలా బూతు మాటలు మాట్లాడిపోయి మళ్ళీ తర్వాత వచ్చారని మాట్లాడి నేను ఏం అనలేదండి, నేను చాలా అమాయకురాలండి, నేను చాలా శుద్ధపోసనండి అంటే ఎవరు నమ్ముతారు? నువ్వేం వాగావో అందరు చూడలేదా? నువ్వు మాట్లాడిన తర్వాతే కదా సుభాష్ని గారు ప్రెస్ మీట్ పెట్టింది. నువ్వు అడ్డగాడిదలు అన్న తర్వాతే కదా నిలువు గాడిదలు అనింది, నీ మొగుడిని తిట్టింది, మిగతా వాళ్ళని తిట్టింది. మరి నీకు అంత కర్మేం బట్టి అంత నోటి దోలేమి, ఆ దోల తగ్గించుకుంటే బాగుంటుంది కదా. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. మళ్ళీ ఎవరైనా ఏదైనా మాట్లాడితే మాత్రం నేను అలా మాట్లాడలేదు ఇలా మాట్లాడలేదని గూగుల్లో కొడితే రావా నీ వీడియోలు? ఒకసారి నీ గూగుల్లో కొట్టి చూడు నువ్వేం మాట్లాడావు నిన్న వీడియో. లేకపోతే కంపెనీస్ అది నేను కాదు మా అక్క ఎవరైనా ఉన్నారు. నీ దరిద్రం ఒక దరిద్రం నేను చూడటానికే దరిద్రం, ఇంకా రెండో దాన్ని కూడా తయారు చేస్తారా? భూమి మీద ఏదో బ్రహ్మదేవుడు ఏదో చిరాకులో ఉండి నేను సృష్టించాడు. ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి ఆడెవడో సినిమా పిచ్చి నా కొడుకు మేకప్ వేసి సినిమాల్లో తీసుకొచ్చేసాడు. ఇంకా మళ్ళీ రెండో ఆమెను కూడా నీ రెండో కళాఖండం కూడా దిగుద్దా? నీకు దండం తల్లి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నోరు కంట్రోల్లో పెట్టుకో, లేకపోతే ఇలాంటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఏది ఏమైనా గట్టిగానే షాక్ తగిలింది రోజాకి. డైమండ్ రాణికి బొమ్మ కనపడింది, అందుకే ఫస్ట్ టైం మేము వీడియోకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.